మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశ చట్టంపై మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. దిశ యాప్ కొనసాగించాలని వైసీపీ సభ్యురాలు వరదు కళ్యాణి కోరారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేయి వేసుకొని చెప్పాలన్నారు. దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలను రక్షించారో ఇక వైసీపీ సభ్యులే చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోటు పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం దిశా చట్టం దిశా చట్టం దిశా పోలీస్ స్టేషన్ దిశా డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకి సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్య దూరాలు మాట్లాడుకుంటారు.